అలాగే డాక్టర్ గారు వార్తోలిన్ సిస్ట్‌కి ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే మంచిదంటారు? బార్తోలిన్ సిస్ట్‌కి సెపరేట్‌గా పరీక్షలంటూ ఏముండవండి. అది మెయిన్‌గా హిస్టరీని బట్టి, లేకపోతే సింప్టమ్స్‌ని బట్టే చెప్తాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హోమియోపతి నుంచయితే మనకు ఎటువంటి పరీక్షలు అవసరం లేదు. అదే అలోపతిలోకెళ్ళుకోండి. సో, వాళ్ళు యాంటీబయోటిక్స్ ఇవ్వడానికి మీరు అక్కడ పస్సు తీసి దాన్ని కల్చర్‌కి పంపించి, కల్చర్ రావడానికి మళ్ళీ 3, 4 డేస్ కావచ్చు. సో, ఇవన్నీ హెడేక్స్ అన్నీ దాంట్లో ఉంటాయి గావని, హోమియోపతి ట్రీట్మెంట్‌కొచ్చేటప్పటికి మనకు పెద్దగా ఇన్వెస్టిగేషన్స్ అంటూ ఏముండవు. హిస్టరీని బట్టి మనం జనరల్‌గా అబ్జర్వ్ చేసి ఏం చెప్తామంటే బార్తోలిన్ సిస్ట్ అని కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయొచ్చు. సో, మనం కల్చర్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం గానీ, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం గానీ ఏముండదు. మనము దాన్ని ఓపెన్ జేయడానికి మెడిసిన్ ఇస్తామండి. అలాగే డాక్టర్ గారు వార్తోలిన్ సిస్ట్ అసలకి ఎందుకొస్తుంది? ఏ కారణంతో అసలు వార్తోలిన్ సిస్ట్ వస్తుందంటారు? సో, బార్తోలిన్ సిస్ట్ రావడానికి రీజన్ ఏంటంటే అదొక ఇన్ఫెక్షన్ అండి. సో, మెయిన్‌గా మనం చెప్పుకునేదేంటంటే బార్తోలిన్ సిస్ట్ అనేది